నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోసయ్యతో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కు ఎదురుగా బాలినేని సొంత నిధులతో ఏర్పాటు చేసిన రోసయ్య కాంస్య విగ్రహాన్ని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, అమర్ హే రోసయ్య గారు, అమర్ హే రోసయ్య గారు. తన తండ్రి రోసయ్య ఇద్దరు హిందూ కాలేజీలో చదువుకున్నారని బాలినేని చెప్పారు. లైలా తుఫాన్ సమయంలో ఒంగోలు వచ్చిన రోసయ్య ఆర్థిక సాయం అందుతుందా అని ప్రజలను అడిగితే అందుతోందంటూ చప్పట్లు వినిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారన్నారు. ఎప్పుడూ సాయం అందలేదంటూ జనం చెప్పేవారని, కానీ ఒంగోలులో అందుకు భిన్నంగా స్పందన రావడంతో తనను వెన్నుతట్టి అభినందించారని అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం వల్లే తాను ఒంగోలులో మంచి సెంటర్లో రోసయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని, అందుకు తగ్గట్లుగానే నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేయగలగడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఆర్యవైశ్య సోదరులు కోరుతున్నట్లుగా రోసయ్య సెంటర్గా ఈ ప్రాంతానికి నామకరణం చేసే విషయంలో నగరపాలక సంస్థ అధికారులు పాలక వర్గంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రోసయ్య ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు, నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు. మరి ఆయన చెప్పిన మాట, నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో, ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను ఆయన్ని, జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదరణలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అన్నింటిలో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రోసయ్య గారి ఆత్మ శాంతించాలని, మరి దానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా రోసయ్య లాగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. మరి ఎప్పుడు కూడా రోసయ్య గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి వారి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ రోసయ్య గారి ఆత్మ శాంతించాలని చెప్పి, మరి మన వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఇక్కడ రోసయ్య గారి సెంటర్ అని పెడితే బాగుంటుంది, నామకరణం చేస్తే బాగుంటుందని. దాని విషయంలో కూడా అందరితో చర్చించి దాన్ని కూడా తప్పకుండా నేను చేసేదానికి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ
16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఘనత రోసయ్యకు మాత్రమే దక్కిందని, దేశ చరిత్రలోనే ఆయనది ఒక రికార్డు అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన బాలినేనికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాగుంట కుటుంబ ప్రతినిధి లేకుండా రోసయ్య గారి విగ్రహావిష్కరణ జరగదనేది అప్పుడు ప్రకృతి ఆ విధంగా వచ్చింది. రోసయ్య గారికి మాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధం అటువంటిది. ఈరోజు అటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం వారందరూ కూడా. వారందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం కూడా పెట్టుకుంటూ, పెద్దలు పూజ్యులు రోసయ్య గారితో మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరంలో పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారానికి ఆయన కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రులుగా కూడా. అప్పటి నుంచి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారితో అత్యంత ప్రేమాభిమానాలు కూడా పెంచుకొని ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడు నిర్మాణాలు కూడా జరుగుతున్నప్పుడు ఆ ఓపెనింగ్ అప్పుడు కూడా వారు ఒకటే చెప్పారు, సుబ్బరామరెడ్డి గారు ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ని మీ చేతుల్లో పెడుతున్నా నేను. మా ప్రముఖులందరూ కూడా ఆర్యవైశ్య సభ్యులందరూ, స్నేహితులు, సోదరులందరూ కూడా మీరు జాగ్రత్తగా కాపాడాలని వారికి ఆ రోజు చెప్పడం కూడా చెప్పింది. అదేవిధంగా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత నేను కూడా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది కూడా ఎవరు వచ్చినా ఏ పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే పెద్దలు రోసయ్య గారు ఇచ్చిన ఆదేశాలు అదని చెప్పిన ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం మరలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోసయ్య విగ్రహాన్ని నిర్మించి ఆర్యవైశ్యులకు నిత్య స్ఫూర్తిని కల్పించడంతో పాటు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న ఆ రామక్షేత్ర నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా కేటాయించడం అభినందనీయమని సిద్ధా రాఘవరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కృతజ్ఞతగా బాలినేని విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య మహాసభ చిత్తలపస్తి హైదరాబాద్లో ఉన్నప్పుడు రోసయ్య గారు ఆ ఆర్యవైశ్య మహాసభని ఒక మంచి వ్యక్తికి ప్రతి సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. మేము మంత్రిగా పార్టీ రహితంగా కొంజేటి రోసయ్య గారికి మేము అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో మన కులానికి రోసయ్య గారు పెద్ద, తప్పకుండా ఆయన మార్గంలో మనం ముందుకెళ్ళాలి, ఆయన ఏదైతే ఆదేశిస్తే ఆ పని మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్ళటం జరుగుతూ ఉంది. అందువల్ల అటువంటి వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ ఒంగోలులో వారి కాంస్య విగ్రహాన్ని మనం చేసుకోవటం చాలా సంతోషం. భవిష్యత్తులో బాలినేని వాసు గారికి మన ఆర్యవైశ్యులందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్యవైశ్యులకు అక్కడ జగనన్న, ఇక్కడ వాసన్న అండగా నిలుస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. వారు అందిస్తున్న చేయూతను చెప్పుకునేందుకు రోజులు చాలవంటూ రాబోయే రోజుల్లో వాసనను గెలిపించుకుని విశ్వాసాన్ని పెంపొందించుకుందామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చలువాది బద్రీనారాయణ, సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీనాథ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్కే జనార్దన్, మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, వైసీపీ నాయకులు పోతుల సురేష్, శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ చైర్మన్ కోడూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య నాయకులు గ్రంథి చెంచురామారావు, దేవతు శ్రీరాములు, కూరపాటి సత్యనారాయణ, జలదంకి వెంకటకృష్ణారావు, మోదుకూరి శ్రీనివాసులు, కారంశెట్టి కిరణ్ కుమార్, గుర్రం బద్రీనాథ్, దేవకి వెంకటేశ్వర్లు, కొత్తూరి శ్రీరంగనాయకులు, తాతా ప్రసాద్, బిఎంఆర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కొంజేటి రోసయ్య గారు చనిపోయిన చోటే ఆయన నాకెంతో గౌరవం, ఆయన అంటే ప్రేమ అని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైతే చేశారో అంత అద్భుతంగా, అంత మహాశిల్పికి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఇంత అద్భుతంగా చేయనటువంటి కాంస్య విగ్రహాన్ని ఇచ్చినటువంటి ఘనత ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆర్యవైశ్యులకి ఎన్నో చేశారు.
ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఒకటే ఉంది. గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈ ఒంగోలుకి కుప్పం ప్రసాద్కి ఇప్పించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ముస్లింలకు అండగా ఉండి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సింగరాయకొండలోని షాదీఖానాలో ముస్లింలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. వైసీపీ మండల అధ్యక్షుడు వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి, షేక్ పటేల్, షేక్ సలీం బాషా, షేక్ సలీం, షేక్ ఇస్మాయిల్, షేక్ సుల్తాన్, షేక్ కరీం, పండ్లకొట్టు బాషా, షేక్ అబ్దుల్లా, షేక్ ముజీబ్, షేక్ ఇంతియాజ్, పఠాన్, రియాజ్, షేక్ కరీముల్లా, షేక్ జావీద్, షేక్ మస్తాన్, షేక్ గౌస్, షేక్ అబ్దుల్ మజీబ్ పాల్గొన్నారు. చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చి మీ అందరినీ ఆకట్టుకున్న షేక్ అబ్దుల్ మజీద్ భాయ్ వారి ముఖ్యంగా నా సోదర సమానులు, ముఖ్యంగా వారి తండ్రి గారు షేక్ జబ్బార్ భాయ్ 17 సంవత్సరాలు 27 సంవత్సరాలు దోర్నాల పట్టణానికి ఎవ్వరూ అందుకోలేనంత ఉన్నత శిఖరాలకు ఉన్నటువంటి మన ముస్లిం పెద్ద అయినటువంటి షేక్ మరి జబ్బర్ భాయ్ వారి యొక్క తనయుడు ఈరోజు మనకు కూడా వారికి మరి ఇంకొక వారి మైనార్టీ సోదరులు మా జడ్పీటీసీ నగరంలోని దేవుడు చెరువు వద్ద న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ ఇంట్లో దొంగలు తలుపులు పగలగొట్టి విలువైన వస్తువులు అపహరించిన సంఘటన చోటు చేసుకుంది. 1వ పట్టణ సిఐ ఎం లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం మోహన్ దాస్ దంపతులు నెల్లూరులో జరుగుతున్న వివాహానికి ఆదివారం మధ్యాహ్నం నుండి ఇంటికి తాళాలు వేసి బయలుదేరి వెళ్లారు. ఉదయం పని మనిషి వచ్చి చూడగా వెనక వైపు తాళాలు తలుపులు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగదును అపహరించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకుని వెంటనే క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరిస్తున్నామని, కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. న్యాయవాది మోహన్ దాస్ మాట్లాడుతూ ఇంటి వెనుక పక్క ఉన్న తలుపును పగలగొట్టి దేవుడు గదిలోకి ప్రవేశించి అందులో ఉన్న 12 లక్షల నగదును దొంగలించినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు వాటిని కదిలించలేదని తెలిపారు. దొంగతనం జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. నిన్న ఉదయం 10:30 ఆ ప్రాంతంలో మేము నెల్లూరు వెళ్ళాము. అక్కడ ఒక వివాహం ఉంటే నెల్లూరుకి వెళ్ళాము. యాక్చువల్గా ఇవాళ తెల్లవారుతాను వివాహం, ఇవాళ సోమవారం కోర్టు ఉంటుంది కదా అనేసి మేము డిన్నర్ తీసుకున్నాము. అక్కడే తీసుకుని పడుకున్నాము. నాకు డోబర్మెన్ కూడా ఉంది. మాకు తెల్లవారుజామున 7, 6 ఆ ప్రాంతంలో మా అమ్మాయి పనిచేసింది. సార్ వెనక తలుపులు పగలగొట్టినని చెప్పేసి వెంటనే మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే నా కుక్క చాలా ఫెరోషియస్ డాగ్. మరి దానికి కూడా ఏదో మరి మత్తు బిస్కెట్ కానీ లేకపోతే చికెన్ ముక్క కానీ ఇచ్చుంటారని మాకు నమ్మకం. వెనక నుంచి డోర్ బ్రేక్ చేసి వెనక ఉన్నటువంటి రాడ్ కూడా ఉంది, అది కూడా బ్రేక్ చేసి ఇంట్లోకి రావడం జరిగింది. నేను అనుకోవటం ప్రొఫెషనల్ అఫెండర్స్ అయి ఉంటారు. అట్ ది సేమ్ టైం మినిమం 2-3 ఉంటారని నాకు అనుమానం. సుమారు 10-12-13 లక్షల క్యాష్ పోయింది. బంగారం కొన్ని ప్రాంతాల్లో పెట్టిన డబ్బులు టచ్ చేయలేదు. ఓన్లీ దేవుడి గదిలోకి వచ్చారు. ఎక్స్క్లూజివ్గా అక్కడే నేరం చేయటం జరిగింది. గోల్డ్ సుమారు 40-30 సవర్లు ఉంది, పోలేదు, గోల్డ్ పోలేదు. మేము లాకర్లో పెట్టుకుంటాము. జర్నీ చేసేటప్పటికి ఫంక్షన్స్ కానీ ఇంట్లో పెట్టుకుంటాం. అది కూడా వాళ్ళు ఎందుకు నా ఇంట్లోనే పెట్టింది, అది కూడా టచ్ చేయలేదు. కొంత క్యాష్ కూడా వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఎంత దొరకాలో అది దొరికినట్టుగా ఉంది వాళ్ళకి.
అలా తీసుకెళ్లారు. అరౌండ్ 10 to 12 lakhs వరకు పోయిందని నా అనుమానం. ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుడి చెరువు దగ్గర పార్క్ ఇంటి వైపు ఉన్నటువంటి ప్రముఖ లాయర్ అయినటువంటి నాగిశెట్టి మోహన్ దాస్ గారి ఇంట్లో రాత్రి హౌస్ బ్రేక్ జరగడం జరిగింది. వారు ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయ్యారు. మోహన్ దాస్ గారు వాళ్ళ సత్యమణి ఇద్దరు నెల్లూరులో మ్యారేజ్ ఉంటే నేను మధ్యాహ్నం 11 గంటలకు వెళ్ళి కీస్ని వాళ్ళ యొక్క పని మనిషికి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పని మనిషి వచ్చి కుక్కకి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో బయటకు వచ్చిన సందర్భంలో వెనక డోర్ పగలగొట్టుండింది. తర్వాత వాళ్ళు సమీప బంధువులకు చెప్పగా వాళ్ళ బావమద్దు వచ్చి చూశాడు. చూస్తే ఇంట్లో హౌస్ బ్రేక్ అయింది చూశారు. తర్వాత వారు కూడా వచ్చారు. అందరం పరిశీలించాము. దాంట్లో అనేక చోట్ల వాళ్ళు డబ్బులు బంగారు పెట్టడం జరిగింది. చాలా చోట్ల ఉన్న డబ్బులు అంతా లభించింది, కొంత పోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ఈ లెక్కించుకుంటున్నారు ఏం పోయినాయని. దీని మీద క్లూస్ టీమ్ని పిలవనిపించడం జరిగింది. క్లూస్ టీమ్ వారు ఫింగర్ ప్రింట్స్ ఛాన్స్ ప్రింట్స్ దొరుకుతాయని చెప్పని పరిశీలిస్తున్నారు. ఇది కేసు నమోదు చేసి పరిశీలించి దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్పారు. నగరంలోని 36వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే భారినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి కోడలు కావ్య స్త్రీ శక్తితో అనే కార్యక్రమం లాయర్పేట కళానికేతన్ పరిసర ప్రాంతాల్లో గడప గడపకు తిరిగారు. వీరి రాక సందర్భంగా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. వీళ్ళు అక్కడ ఇద్దరు అక్కడే బాగా ముగ్గురు అక్కడే ఉన్నాం. డివిజన్లో అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, మరికొన్ని పనులు త్వరలోనే చేపడతామని శచీదేవి తెలిపారు. పేదలకు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలులో ఎమ్మెల్యే భారినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, కార్పొరేటర్లు డాకా సుజాత, తాడి కృష్ణలత, బైరెడ్డి అరుణ, పురిని ప్రభావతి, డాకా హనుమారెడ్డి, గంటా రామానాయుడు, కొండేపి జెడ్పీటీసీ అరుణ్ కుమారి, హనుమంతునిపాడు ఎంపీటీసీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. సరే ఈసారి ఇప్పుడు కూడా అంతకన్నా కూడా ఈ ఓకేనా సార్తో ఉంటామమ్మా మేము. వచ్చినప్పుడు మన అపార్ట్మెంట్ వచ్చాను మమ్మీ కూడా చెప్పుకోవాలా ఉంది పెళ్లి కాదు అందరు లేకుండా పెట్టారు మీరు. మా అమ్మాయి పెళ్లి 28న
వచ్చి సార్ కార్డు ఇస్తారు మేడం. ఎంఎస్ కళ్యాణ మండపం అవునండి. ఈరోజు 36వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఈ డివిజన్లో వాటర్ ప్లాంట్ ఒకటి వాసు గారు సొంత డబ్బులతో పెట్టించారు. అట్లే పార్కులు 2 డెవలప్ చేశారు. రంగారాయ చెరువు వాకింగ్ ట్రాక్ ఒకటి. ఈసీ ఆరామ క్షేత్రంకి వాసుగారు సొంత నిధులు 50 లక్షలు మంజూరు చేశారు. హై టెన్షన్ వైర్ అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా దానికి 50 కోట్లు మంజూరు చేయటం జరిగింది. అట్లే అన్ని చాలా అభివృద్ధి బాగా జరిగింది. అందరూ బాగా అభిమానంతో మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా అందరూ వాసు గారిని గెలిపిస్తారని ఆశిస్తుంది. ఇప్పుడు ఇది చూశారు కదా రిసీవింగ్, వాళ్ళ అభిమానంతో వచ్చి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ అభిమానంగా ఓట్లు వేస్తారని. అందరికీ నమస్కారం. ఈరోజు 36th వార్డ్ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ 56 crores పెట్టి హై టెన్షన్ ఎక్స్టెన్షన్స్ వైర్ కట్టారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కాపాడారు. 50 lakhs మా మామగారు ఓన్ ఫండ్తో ఆరామ క్షేత్రాలు కట్టారు. మా మామయ్య చేసే ప్రతి మంచి పనికి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా పైన కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు జరిపించడానికి మీ అందరూ సపోర్ట్ ఉంటుంది అనుకుంటూ అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బేసికలీ వాసు గారు అనగానే అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మా మనిషి, మీరు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే గెలుస్తారు, ఆయనకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామంటున్నారు. సో అది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. మంచి రిజల్టే వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ ఆదేశం మేరకే కొండేపి బరిలో పోటీ చేస్తున్నారు. నేను వలస పక్షిని కాదు, వైసీపీ జగనన్న సైనికుణ్ణి అని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మీడియా మిత్రులు కాసేపు మంత్రి ఆదిమూలపు సురేష్తో ముచ్చటించారు. అధిష్టానం తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడి నుండి అయినా పోటీకి నిలుపుతుందన్నారు. మా మధ్య ఎలాంటి గొడవలు వర్గభేదాలు లేవు, మాది వైసీపీ కుటుంబం అన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో పార్టీ మాదిగలకు అవకాశం ఇచ్చిందన్నారు. ఎస్సీ సామాజిక వర్గం సమైక్యంగా వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. సింగరాయకొండ మండలం విలేకరులతో మనసు విప్పి తన అభిప్రాయాలను రాష్ట్ర మంత్రి కొండేపి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పంచుకున్నారు. ఈ సీటు మాదిగలకు, ఈ సీటు మాలలకు, ఈ సీటు రెల్లిళ్లకు, ఈ సీటు మాలదాతలకు, ఈ సీటు మాలదాతలకు చెప్పలేదు. ఎస్సీ నియోజకవర్గానికి మరి ఈ మాలకు మాదిగలకు ఎట్లా వచ్చిందంటే మా పార్టీలు రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి దామాషా ప్రకారం ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికి ఇచ్చే మానవాయితీ పెడుతుంది. 2009లో జిగిశేషం, 2014లో జిగుడి ప్రకారం, 2019లో వెంకయ్య గారు, ఇలా అలా ఇచ్చుకుంటూ వచ్చినారు. మనం ఒకసారి గమనించినట్టయితే దీనికి ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీ కూడా బాలవీరయ్య స్వామి, నాలుగో దఫా బాలవీరయ్య వాళ్ళు కూడా ఒకరికి ఇచ్చుకుంటూ వచ్చినారు. మేము ముగ్గురు కూడా ఇచ్చినాము. ఇక్కడ సాపేక్షత ఏముందంటే ఇక్కడ వాళ్ళైనా మేమైనా మాల సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. మాల సామాజిక వర్గం ఎందుకంటే వాళ్ళు జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతిసారి కూడా మాది ఈ ప్రాంతం 2009 తర్వాత 2029కి నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఉంటుందో ఉండదు. అలాంటి క్రమంలో ఇది లాస్ట్ కాబట్టి మేము తక్కువ మాత్రం మాకు టికెట్ ఇవ్వకూడదని ఏం లేదు. గెలుపుకోవటంలో పక్కన పెడితే తక్కువ వాళ్ళకి టికెట్ ఇచ్చడానికి ఎక్కువ వాళ్ళు మా వాళ్ళకి వేసుకుంటామంటే కష్టమైంది కదా. గెలుపుకోవటం పక్కన పెడితే వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని మా నాయకుడు. ప్రస్తుత తరం విద్యార్థుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్ బంధకాల్లో బందీ అవుతున్నారని, దాని నుండి బయటకు వస్తే అద్భుతంగా తయారవుతారని ప్రముఖ ఈఎన్టీ వైద్యులు సుధాకర్ తెలిపారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఫేర్వెల్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి దశ చాలా కీలకమైందని, ఆ దశలో తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు.
తాము చదువుకునే రోజుల్లో ఫోన్, సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటివి లేకపోయినా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈ స్థాయికి చేరుకున్నామని, మీరు కూడా సెల్ ఫోన్, ఇంటర్నెట్కు సాధ్యమైనంత దూరంగా ఉండి కెరీర్కు మంచి బాటలు వేసుకోవాలని ఉద్బోధించారు. వేడుకల్లో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో నేను కోరుకునేది ఏంటంటే, మిమ్మల్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి అప్పుడున్న హెడ్ మాస్టరు చీఫ్ గెస్ట్గా పిలవాలి. అట్లా ఎవరన్నా కోరుకుంటున్నారా? మీరు 15 సంవత్సరాల తర్వాత ఇప్పటి నుంచి మీరు ఈ స్కూల్కి యానివర్సరీ డే లేకపోతే ఫేర్వెల్ డే జరుగుతుంటే మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలని ఎవరన్నా కోరుకుంటున్నారా? చేతులు ఎత్తండి. గుర్తుపెట్టుకోవాలి, ఊరికి ఎత్తడం కాదురా, గుర్తుపెట్టుకుంటారా? మిమ్మల్ని గెస్ట్గా పిలవాలంటేరా, అరే మీరు గొప్ప రైతు అయ్యి నువ్వు నీ పని చేసుకుంటూ నువ్వు దాంట్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ చదువుకున్న తర్వాత ఆ తర్వాత సమాజానికి ఇంత సహాయం చేస్తుంటే, అవసరంలో ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా ఎంత హెల్ప్ చేయగలిగితే నువ్వు చీఫ్ గెస్ట్. అబ్దుల్ కలాం అవ్వాల్సిన పని లేదు, గాంధీ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఇంకా చీఫ్ గెస్ట్ ఏంటంటే ఎవరంటే నీకు నువ్వు హాని చేసుకోకుండా పెద్ద అయిన తర్వాత, అరే పిల్లలు నీకు నువ్వు హాని చేసుకోకుండా పక్కన వాళ్ళకి హాని చేయకపోతే నువ్వు గొప్పవాడివి, నేను చీఫ్ గెస్ట్గా పిలవచ్చు. అది తెలియాలంటే నువ్వు పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం అంటే క్లాస్ పుస్తకాలే కాదు. మీకు లైబ్రరీ బుక్స్ ఉన్నాయా? లైబ్రరీ బుక్స్ ఉన్నాయా మీకు? లేవా? మీరు చదివిస్తారు, ఆ బాధ్యత తీసుకుంటారు. ఇవ్వట్లేదు. మీరు గ్యారెంటీ ఇస్తానంటేనే, ప్రతి నెల రివ్యూలు చేస్తానంటేనే, పుస్తకం చదువుతున్నారు మా పిల్లలు రివ్యూ చేస్తానంటేనే మీ టీచర్ల హెల్ప్తో అది రిటర్న్గా రాసిస్తే కండిషన్స్ ఉన్నాయమ్మా. రిటర్న్గా రాసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుండి కలెక్టర్ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ఐసీడీఎస్ పీడీ మాధురి, ప్రత్యేక కలెక్టర్ వరకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వండి. డబల్ లైన్ లేకుండా కూడా చేసేది వాళ్ళు ఇచ్చారన్న. పాఠశాల స్థాయిలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈజీ మెథడ్స్తో పాఠ్యాంశాలు బోధించి వారిని మెరుగైన స్థితిలో ఉంచేందుకు వీలుగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్నట్లు ఒంగోలు మండల స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ రత్నప్రసాద్ వెల్లడించారు. ఒంగోలు పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో తొలి రోజు ఇంటరాక్టివ్
ప్యానెల్ ద్వారా సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం రత్నప్రసాద్ స్కూల్ కాంప్లెక్స్ ఉద్దేశాలను ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వివరించారు. పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ స్కూల్ కాంప్లెక్స్లో రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ప్రధానంగా స్కూల్లో పిల్లల అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద రకరకాలైన టెక్నిక్స్ మరియు ప్రధానంగా ఈరోజు టీచ్ టూల్ అనే ఒక యాప్ గురించి, దాంట్లో టీచర్స్ చేయాల్సిన కార్యక్రమాల గురించి, అదే కాకుండా దీక్ష అనే ఒక 12 మాడ్యూల్స్తో కూడినటువంటి ఒక ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి. దాంట్లో పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి వాటన్నింటినీ సవివరంగా డిస్కస్ చేయడం కోసం ఒక మోడల్ లెసన్, ఆ మోడల్ లెసన్లో ఉండే మంచి చెడులు డిస్కస్ చేయడం కోసం, మరి రాబోయే రోజుల్లో ఎలాంటి టెక్నిక్స్ ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా స్లో లెర్నర్స్ని ఎలాగ మనం పైకి తీసుకురావాలనే టెక్నిక్స్ను మనం డిస్కస్ చేయడం కోసం ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని సరోవర్ హోటల్లో కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1980-81 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు ఒకచోటకు చేరుకుని వారి బాగోగులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి విద్యార్థులందరూ ఒకచోటకు చేరుకోవడం సంతోషకరమని తెలిపారు. పూర్వ విద్యార్థుల అందరం కలిసి అప్పట్లో తాము చదువుకున్న ఈతముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి తమకు తోచినంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బలగాని శ్రీను, ఎన్వి రమేష్, డిడి రాజు, వెంకట్రావు, శంకర్ రెడ్డి, బివి నారాయణ, రవిచంద్రరెడ్డి, పద్మ, శార్వాణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. మా పూర్వ విద్యార్థుల 10th క్లాస్ చదువుకున్నటువంటి బ్యాచ్ ఈతముక్కల 80-81 బ్యాచ్ అందరం కలిసి ఆత్మీయ సమ్మేళనంగా ఈరోజు ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మిత్రులందరికీ కూడా ముందుగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా మా స్కూల్కి ఏమైనా చేయాలనే ఉద్దేశం మీద తర్వాత అంటే అక్కడ కొన్ని ప్రపోజల్ చెప్పుకొచ్చారు అక్కడ పీడీ గారు వాళ్ళు. అవి ప్రపోజల్ తీసుకొస్తాం. మా శాయశక్తుల ఏమైనా తలా కాస్త చేసి మేము చదువుకున్న స్కూల్కి ఏమైనా చేయాలనేది మా అందరి తలంపుగా అనుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశానికి రావటం చాలా సంతోషంగా ఉంది. 43 సంవత్సరాల తర్వాత పాత మిత్రులందరం కలుసుకోవటం, అలా షేర్ చేసుకోవటం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఆనాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వేదిక మీద మాట్లాడాలన్నా కానీ మాట్లాడరాని పరిస్థితిగా ఉంది. అందరూ కూడా జీవితాల్లో మంచి సెటిల్ అయి ఈరోజు ఇక్కడ కలుసుకోవటం, అదేవిధంగా ఆ రోజు ఆనాడు పాఠశాలలో చదువుకున్నప్పుడు జ్ఞాపకాలు కానీ ఇప్పుడు అందరం కలుసుకొని ఆ పాఠశాలకు ఏదో ఒకటి మేము కూడా మా వంతు సహాయం అందించాలని అనుకున్నాం. ఒకసారి అక్కడ పోయి అక్కడ మాస్టర్ గారితో కూడా కలుసుకొని మేము చేయబోయే సహాయం వాళ్ళకి ఏం నీడో దాన్ని కట్టి మేము ముందుకు పోతామని. వారం వారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి రాలేని సుదూర ప్రాంత ప్రజల ప్రయోజనం కోసం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని స్పందన సూపరింటెండెంట్ నాగజ్యోతి నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలను నేరుగా తెలుసుకున్న సూపరింటెండెంట్ నాగజ్యోతి వారి సమస్యలను సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితుల సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలన్నారు. సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని బాధితులకు భరోసా కల్పించారు. ఈరోజు డైలీ కలెక్టర్ ప్రోగ్రాం 10 గంటల నుంచి 11 గంటల దాకా సమావేశం జరగడం జరిగిందండి. డైలీ కలెక్టర్ కార్యక్రమము. ఈ కార్యక్రమానికి మొత్తం 7 పిటిషన్స్ వచ్చాయండి. మనకి 7 పిటిషన్దారులు వాళ్ళు ఫోన్ చేసి మనకి వాళ్ళ సమస్య గురించి చెప్పడం జరిగినదండి. ఆ సమస్యల్లో 3 వచ్చి సర్వే నెంబర్, రెవెన్యూకి సంబంధించి సర్వే నెంబర్లకి ఆన్లైన్ చేయమని అడిగారండి. ఒకటేమో జలకళ కింద కాంట్రాక్టర్లకి బోర్లు వేయమని చెప్పి అడిగి ఉన్నారండి మన వల్ల.
ఇంకోటి వచ్చి మనకి జగనన్న ఇంటి స్థలం గురించి వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఇవ్వడం జరిగిందండి. ఊరు బయట ఉండటం కారణంగా వాళ్ళు ఊర్లో ఇప్పించవలసిందిగా కోరి ఉన్నారండి. రెండో పిటిషన్స్ వచ్చి వెబ్లాండ్లో వాళ్ళ తప్పుగా నమోదైంది కాబట్టి అది తీసివేసిమని కోరి ప్రగతి కాలనీలో విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25వ ఉచిత ట్యూషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు పెసల మస్తాన్ రావు మాట్లాడుతూ పిల్లలు ఉన్నతమైన విలువలను నేర్చుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని, మానవత్వం కలిగి ఉండాలని చెప్పారు. భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదన్నారు. తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని చెప్పారు. కొంగర నరసింహం, సంస్థ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి, సంస్థ కోఆర్డినేటర్ పులి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఇది 25వ ఉచిత ట్యూషన్ సెంటరు. విశ్వమానవ సంక్షేమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము ప్రజల్లో చెడు పద్ధతుల మీద, చెడు మార్గాల మీద చైతన్యం తీసుకొచ్చి ప్రజల్ని ఉన్నతమైన మార్గాల వైపు తీసుకెళ్ళటమే. వీ వాంట్ టు ఎడ్యుకేట్ ద సొసైటీ అబౌట్ పాపులేషన్ గ్రోత్, వైలెన్స్ ఇన్ ద సొసైటీ, caste and religious atrocities on women, cultivating saving habit in the poorer sectors of the society, environmental వాతావరణ కాలుష్యం గురించి చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మేము చిన్న కాలనీల్లో, మురికి వాడల్లో ఉచిత ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాం. ఇది 25వ సెంటరు. మాకు హైదరాబాద్లో 11, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 14 ఉన్నాయి. మా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో మోరల్సు, సివిక్ సెన్సు, ఎథిక్సు, పంక్చువాలిటీ. విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ ఉపాధ్యాయులు ఆ విద్యార్థులకు ఎలా టీచ్ చేయాలో, ఎలా పాఠాలు చెప్పాలో, ఆటపాటలతో కూడినటువంటి విద్య, నైతిక విలువలతో కూడిన విద్య, వాళ్ళు ఉపాధ్యాయులను గౌరవించడం కానీ, తల్లిదండ్రులను గౌరవించడం కానీ, క్రమంగా స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ ట్యూషన్ సెంటర్కి వచ్చి వాళ్ళ డౌట్లు తెలుసుకోవటం, వాళ్ళ హోంవర్క్ చేసుకోవటం, వాళ్ళ క్లాసుల్లో ఏ విధంగా ముందంచులో ఉంటున్నారో వాటిని ప్రోగ్రెస్ కార్డు ద్వారా మేము చూసుకోవటం కానీ, ఏ విద్యార్థి ఎలా చదువుతున్నాడో వాడిని పరిశీలన చేస్తూ విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, పుస్తకాలు, పెన్నులు వాటిని ఉచితంగా అందిస్తూ విశ్వమానవ సంక్షేమ సంఘం నిర్వహించబడుతుంది. ఇది 25వ సెంటర్. ఇంకా ఎక్కువ సెంటర్స్ ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం. భుజానికి ఎత్తుకోవటమే కాకుండా దాని కొరకు కృషి చేస్తున్నారు. దాన్ని సక్సెస్ చేసుకోవాలని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు, శ్రమ తీసుకుంటున్నారు. అలాగే ఇదొక్కటే కాదు, ట్యూషన్ సెంటర్సే కాదు, మేము ప్లాట్ఫామ్ విశ్వమానవ సంక్షేమ సంఘం తరపున ప్లాట్ఫామ్ మీద ఉండే బెగ్గర్స్ కానీ, వృద్ధులకు కానీ దుప్పట్లు పంచాము, ఆహార పొట్లాలు అందించాము, విద్యార్థులకి పలకలు పంచాము, పలకలు, బలపాలు, పుస్తకాలు ఇవన్నీ పంచాము. ఇవన్నీ విశ్వమానవ సంక్షేమ సంఘం తరపున. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో యశోద మెలోడీ వారి సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో గాయని గాయకులు పూర్ణిమ, పద్మ, ఖాదర్, ఇమ్మడి శ్రీను, కౌశిక్, డాక్టర్ మల్లికార్జున్, గోపాలరావు, మువ్వ నాగేశ్వరరావు, ఉషా, పాతూరి అన్నపూర్ణ, కంబం రాఘవయ్య తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. ఇర్మియా సంగీత సహకారాన్ని అందజేశారు. శిరసున సింగారాలే వింత సరికొత్త వింత ఏమన్నది
ఎగిరిపో పాడైపోయెను గూడు పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు పయనించే ఓ చిలుక ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చొక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికి దీవెనలకు ఎవరివో 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 కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే వరమై ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము చల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు నల్ల మబ్బు చల్లని గల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం కాదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.